లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వతీ నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక శుక్ల చవితి అంటే కార్తీక శుక్ల చతుర్థి, కార్తీక మాసంలో 4వ రోజు అన్నమాట. దీన్ని నాగుల చవితి అని అంటాము. ఈ నాగుల చవితి రోజున మనం ఏం చేస్తాం? వల్మీక పూజ చేస్తాం. అంటే వల్మీకము అని అంటే పుట్టలో ఏముంటుంది? పాములు ఉంటాయి. అంటే ఈ సర్పాలకు మన ధర్మశాస్త్రంలో అత్యంత ప్రాధాన్యత ఉంది. అంటే మనిషికి సర్పానికి అవినాభావ సంబంధం ఉంది. సర్పాలను పూజించడం మూలకంగా మనిషి లోపల ఔన్నత్యం పెరుగుతుంది. మనిషి పడుతున్నటువంటి కష్టాల నుండి విముక్తి కావడానికి ఆ సర్పరాజు నాగరాజు యొక్క అనుగ్రహము ఉండాలి అని మనకు శాస్త్రం చెప్తుంది. ఏంటయ్యా ఈ సంబంధం ఏంటి? అసలు సర్పాలకు మనిషికి సంబంధం ఏంటి అని మనం చూసినట్టయితే, ఆధ్యాత్మిక పరంగా సర్పాలు నాగభూషణుడు ఎవరు? సదాశివుడు, శంకరుడు. అంటే సర్పాలను భూషణాలుగా ధరించినటువంటి వాడు. శేషసాయి ఎవరు? మహావిష్ణువు. అంటే ఈ రెండు ఎప్పుడు కూడాను ఈ సర్పాలు ఆ విష్ణువుతో శంకరుడితో అవినాభావ సంబంధం కలిగి ఉన్నటువంటివి. అంటే పరమాత్ముడితో సంబంధం కలిగి ఉన్నటువంటివి. పరమాత్ముడు తర్వాత ఆత్మ, పరమాత్మ. ఆత్మ ఎవరు? మనిషికి సంబంధించినటువంటి ఆత్మ. ఈ ఆత్మల యొక్క సమూహము మనకు పరమాత్మ. కాబట్టి మనకు ఈ రకంగా చూసినట్టయితే ఒక సంబంధం అనేటువంటిది మనకు ఉంది. అంతేకాకుండా మనము భౌతికంగా మనం ఆలోచించినట్టయితే ఈ మనిషి శరీరంలో 9 రంధ్రాలు ఉంటాయి, నవరంధ్రాలు ఉంటాయి. అంటే నవరంధ్రాలతో కూడుకున్నటువంటిది శరీరం. తర్వాత వల్మీకము అనంటే పుట్ట. సాధారణంగా మనము పుట్టను చూసినట్టయితే కూడాను, మీరు యాదృచ్ఛికంగా ఎక్కడైనా పుట్టను చూసినట్టయితే ఒక పుట్టలో 9 రంధ్రాలే ఉంటాయి. మళ్ళీ ఇంకొక గోపురంలాగా ఉంటుంది, అందులో 9 రంధ్రాలు ఉంటాయి. అంటే ఇది ఒక శరీరం రూపంలో ఉన్నదన్నమాట. వల్మీకము అనంటే పుట్ట. ఆ పుట్ట లోపల కూడాను 9 రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల లోపల మళ్ళీ మనకు సర్పరాజు, నాగరాజు ఉంటారు. అంటే పాములు ఉంటాయి. ఈ శరీరం లోపల కూడాను మనకు 9 రంధ్రాలతో పాటు ఒక మూలాధార శక్తి రూపంలో ఉన్నటువంటి ఒక సర్పరాజు ఉంటాడనమాట. కాబట్టి ఈ కుండలిని శక్తి వీటన్నిటికి కూడాను మూలాధారమైనటువంటి శక్తి. ఆ శక్తి మన శరీరంలో ఉంటుంది. కాబట్టే మనకు ఈ అంతర్గతంగా ఒక స్తబ్దంగా ఈ మూలాధార శక్తి లోపల ఈ సర్పరూపంలో మనకు భగవంతుడు మన శరీరంలో ఉంటాడు అనేటువంటిది ఒక ఆచారము, ఒక ప్రతిహతంగా మనకు వస్తున్నటువంటి విషయం. అయితే మనిషి శరీరంలో నాగరాజు ఉంటాడు అంటే కుండలిని రూపంలో ఒక శక్తి రూపంలో ఉంటాడనమాట. ఎందుకు? 9 రంధ్రాలు ఉన్నాయి, అందులో ఉన్నటువంటిది సర్పమే కాబట్టి ఇది వల్మీక స్వరూపం అన్నమాట, భౌతికం. కాబట్టి ఈ కలియుగం లోపల ధర్మాన్ని అనుసరిస్తున్నటువంటి మనిషి చాలా తక్కువగా ఉంటారు. అంటే ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య చాలా తక్కువ. ఎప్పుడు? కలియుగంలో.
కృతయుగంలో 100% ఉండేటువంటి వాళ్ళు, ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళు, క్రమంగా అది తగ్గుతూ వచ్చిందనమాట. యుగానికి యుగానికి తగ్గి మొదట్లో 4 పాదాలలో ధర్మం ఉండింది, 3 పాదాలు, మళ్ళీ 2 పాదాలు, చివరికి వచ్చేటప్పటికి కలియుగం లోపల ధర్మంతో ఉండేటువంటి వాళ్ళు, అంటే న్యాయంతో ఉండేటువంటి వాళ్ళు, సత్యం మాట్లాడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయింది కనుక ఈ మనిషి లోపల ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయడం కూడాను తగ్గిపోయిందనమాట కలియుగం లోపల. ఎందుకు తగ్గింది అనంటే కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అనేటువంటివి ఉన్నాయి, అరిషడ్ వర్గాలు. ఇవి మనకు అంతర్గతంగా శత్రువులు అన్నమాట. వీటికి లోనైపోయినాడు మనిషి. కాబట్టి లోను కావడం మూలకంగా మిగతా పనులు ఏవి ధర్మకార్యాలు చేయడానికి కూడాను ఇవి ఈ అరిషడ్ వర్గాలు ఏవైతే ఈ 6 ఉన్నాయో ఇవి 6 ప్రతి స్టెప్ లోపల కూడాను మనిషిని అడ్డుకుంటున్నాయన్నమాట. కాబట్టి వీటి నుండి బయటపడడానికి ఆ మహావిష్ణువు శంకరుణ్ణి మనం ప్రార్థించడము, కీర్తించడం మూలకంగా మన లోపల ఉన్నటువంటి ఆ ఒక శక్తి, అంటే అరిషడ్ వర్గాలు అనేటువంటివి మన చేసేటువంటి కార్యక్రమాలకు అడ్డుగాకుండా ఉండడానికి మనకు ఉపయోగపడుతుంది అని మనకు శాస్త్రం చెప్తుంది. అయితే మనకు శాస్త్రంలో ఇంత ఉన్నప్పటికీ మనకు ఒక శరీరం తీసుకుందాం, మనిషి యొక్క శరీరం. ఈ శరీరము వెనుక ఒక పాము రూపంలో మనకేముంటుంది? వెన్నుముక. వెన్నుముక అంటే మనకు ఒక పాము సర్పం ఆకారంలోనే ఉంటుంది. కాబట్టి దాని వెన్నుపూస అంటాం, వెన్నుపాము అని అంటాము. కాబట్టి మనిషి లోపల, ఇది వల్మీకం లోపల ఒక నాగరాజు ఉన్నాడనమాట. కనుక మనమేం చేయాలి? దీన్ని కాపాడుకోవడానికి, శరీరాన్ని కాపాడుకోవడానికి, అరిషడ్ వర్గాల నుంచి మనం విముక్తులు కావడానికి, మనం చేసేటువంటి ధార్మిక కార్యక్రమాలకు అడ్డు తగలకుండా ఉండడానికి ఈ నాగదేవతను మనము పూజించాలి. అయితే ఈ రోజున, ఈ కార్తీక శుక్ల చవితి రోజున ఆ నాగరాజును, నాగదేవతను పూజించడం మూలకంగా మనకు ఈ నవనాడుల లోపల ఒక పామును పోలి ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ వెన్నెముక, ఆ నాగేంద్రుడికి ప్రతిరూపం గనుక నాగేంద్రుణ్ణి మనం పూజించడం మూలకంగా మనిషి లోపల ఒక స్థిరత్వము, ఒక బలము చేకూరుతుంది అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. కనుకనే భౌతిక పరంగా ఇలాంటి అవినాభావ సంబంధం ఉన్నప్పుడు తప్పకుండా మనం నాగరాజును పూజించడం మూలకంగా మనకు ఈ నాగుల చవితి రోజున భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో వాళ్లకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది, ఆ సదాశివుడు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది, శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. తర్వాత ఈ నాగుల చవితి రోజున వల్మీక పూజ, తర్వాత సర్ప పూజ చేయడం మూలకంగా మనకు ఏం కలుగుతుంది అనంటే ఈ ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుండి మనం విముక్తులమవుతాము. అంటే దృష్టి దోషాలు ఉన్నా కూడాను దూరమవుతాయి, తర్వాత శారీరక ఇబ్బందులు ఉన్నా కూడాను దూరమవుతాయి, పితృదోషాలు ఏమైనా ఉన్నా కూడాను దూరమవుతాయి. పితృదోషాలు అంటే పరంపరంగా మనకు వస్తూ ఉంటుంది. అలాంటివి ఏవైనా దోషాలు ఉన్నా కూడాను ఈ నాగుల చవితి రోజున ఆ సర్ప పూజ, వల్మీక పూజ చేయడం మూలకంగా అవి దూరమవుతాయి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. కనుక ఈరోజు ప్రధానంగా మనము ఈ నాగరాజును మనం పూజించినట్టయితే, అంటే సర్పరాజు అంటే నాగేంద్రుణ్ణి పూజించినట్టయితే మనకు దృష్టి దోషాలు ఉండకుండా ఉంటాయి, ఆరోగ్యపరంగా మనకు బాగా ఉంటుంది, సమస్యలు ఉండవు, తర్వాత పెద్దల యొక్క అనుగ్రహం కూడాను కలుగుతుంది. కనుక అందరూ కూడాను నాగుల చవితి రోజున వల్మీక పూజ, తర్వాత నాగేంద్రుని యొక్క పూజ చేయడము మనకు శాస్త్రవిహితం గనుక ఇది చేయండి, సుఖమయమైనటువంటి జీవితాన్ని పొందుతారు. శుభం.